రైట్ రైట్ పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ప్రసంగాలను లేకపోతే ఆయన ఇంటర్వ్యూలను ఆయన ప్రెస్ మీట్లను ప్రసారం చేశారనే ఉద్దేశంతో ఇక్కడ కీలకమైన పాయింట్ అంటే చాలా మీడియాలు ప్రచారం చేశాయి, అది వేరే విషయం. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద మరొక మీడియా సంస్థ మీద ఏపీ సిఐడి డిపార్ట్మెంట్ కేసులు పెట్టింది. రఘురామకృష్ణరాజు A1 అయితే ఈ మీడియా సంస్థలు రెండు A2 A3లుగా పెట్టి చాలా హంగామా చేశారు. చాలా అంటే వాళ్ళ లక్ష్యం ఏంటో తెలియదు కానీ ఇరికించే ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. దీని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడమే కాకుండా ఈ ఎఫ్ఐఆర్ని క్యాష్ చేయమని కొట్టివేయమని అడగడమే కాకుండా ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి ధిక్కరణకు పాల్పడుతుందనే దీన్ని కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద ఇవాళ చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. జరిగిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ నెక్స్ట్ విచారణ వరకు తదుపరి ఆదేశాల వరకు ఎటువంటి దుందుడుకు బలవంతపు చర్యలకు దిగరాదు ఏబిఎన్ యాజమాన్యం మీద కానీ సిబ్బంది మీద కానీ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. అయితే ఈ సందర్భంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, జడ్జిలు ఏమన్నారు, అసలు ఈ కేసుకున్న మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అనే దాని మీద మనతో చర్చలో కంటిన్యూ అవుతున్నారు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు. అలాగే ఇంకా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు కూడా ఆయన ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ విద్యాసాగర్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రవణ్ గారు, మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యి ఉంటారు కదా, మీకేమనిపించింది ఇవాళ జరిగిన ఇది చూసినప్పుడు? అంటే మనం వన్ బై వన్ చూసినప్పుడు ఈ మీడియా పైన కేసు పెట్టిన దాన్ని క్వాష్ చేయమని మేము అడిగాం. దానికి సుప్రీంకోర్టు హానరబుల్ జడ్జెస్ రియాక్ట్ అయిన తీరు మీద మీ విశ్లేషణ? శ్రీ వెంకటకృష్ణ గారు 6th May 2021లో ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఎంఆర్ విజయ్ భాస్కర్ అండ్ అదర్స్, తమిళనాడు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కరోనా ఉధృతికి కారణమైంది, దాని మీద మర్డర్ కేసులు పెట్టండి అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయండి ఎలక్షన్ కమిషన్ మీద అన్నప్పుడు దాని మీద అభిశంసిస్తూ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మీడియాని నియంత్రించే అంశాల్లో సుప్రీంకోర్టుకి ఏం పరిధులు ఉన్నాయి, రాజ్యాంగానికి ఏం పరిధులు ఉన్నాయి అని ది సేమ్ వెరీ జడ్జ్ హానరబుల్ శ్రీ జస్టిస్ చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంటు May 6th 2021లో ఆయన రాసినటువంటి జడ్జిమెంట్లో నేను ఒకే ఒక పేరా చదువుతాను వెంకటకృష్ణ గారు, ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్. ఎందుకంటే ఇది కొత్తది కాదు. ఈరోజు ABN TV5 ఛానల్స్ మీద కోయర్సివ్ స్టెప్స్ అంటే నథింగ్ బట్ డోంట్ అరెస్ట్ అండ్ హైకోర్ట్ సుప్రీంకోర్టు స్టేటెడ్ ఏ విధమైనటువంటి దుందుడుకు చర్యలు అంటే కోయర్సివ్ స్టెప్స్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. అరెస్ట్ చేయొద్దు, ఏ విధంగా నోటీసులు ఇవ్వద్దు, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దు అని. దట్ ఈస్ వాట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ కోయర్సివ్ స్టెప్స్. అయితే హానరబుల్ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో 6th May 2021లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, అసలు కంప్లీట్గా ఒక 20 పేజీలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను ప్రెస్ మీడియా గురించి రాసుకుంటూ వచ్చింది. పేరా 24లో ఏం చెప్పారంటే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది మీడియా, Article 19(1)(a) of the Constitution guarantees every citizen the right of freedom of speech and expression. Over 6 decades ago, in 1958, a constitution bench of this court, Express Newspapers Private Limited versus Union of India, explained that Article 19(1)(a) would carry within it implicitly the right of freedom of the press. That is what the Supreme Court. The conclusion is, as with all freedoms, press freedom means freedom from and freedom for. A free press is free from compulsions from whatever source, governmental or social, external or internal. From compulsion, not from pressures, for no press can be free from pressures except in a moribund society empty of contending forces and beliefs. This is what the observation of Honorable Supreme Court Constitutional Bench is in 1958. The same was reiterated on 6th May 2021లో సుప్రీంకోర్టు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని ఎవ్వరూ కూడా నిలువరించే పరిస్థితి లేదు అని. సో ఇది మనకు అందరికీ తెలిసిన సందర్భమే. కానీ రఘురామకృష్ణంరాజు గారి అంశంలో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇట్ ఇస్ అ గుడ్ అకేషన్.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత బలవంతుడైన రఘురామకృష్ణంరాజు గారిని ఢీకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. ఖచ్చితంగా శ్రవణ్ కుమారో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి వెంకటకృష్ణ గారో లేకపోతే మా మిత్రుడు విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళ మీద 124 పెడితే వి మే నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఫేస్ ఇట్. కానీ రఘురామకృష్ణంరాజు గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అట్ ది సేమ్ టైమ్ హీఈస్ అ వెల్తీ మ్యాన్ అండ్ హీఈస్ హ్యావింగ్ ఆల్ సోర్సెస్, పొలిటికల్గా కూడా చాలా పవర్ఫుల్. ఏ వ్యవస్థని ఆయన వదలడు. 100% రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ అయిన వాడితో ఢీ కొట్టింది. ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టులో 124 అంతు చూసేదాకా వదలడు. అవసరమైతే దీన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్కి తీసుకెళ్తారు, అవసరమైతే స్పెషల్ బెంచ్ పెట్టించగలడు. ఆయనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. వ్యతిరేకంగా అంటే రెండు తీవ్రమైన బలవంతులు పోటీ పడినప్పుడే ఒక సిస్టమ్ అనేది తొందరగా మారే అవకాశం ఉంది. ప్రాబబ్లీ మీరు నేను ఫైట్ చేస్తే కొంచెం డిలే అవ్వచ్చు, కానీ బలవంతుల పోటీ పడినప్పుడే దీనికి ఒక పరిపక్వత వస్తుంది. ఈ బలవంతుల పోటీలో మీడియా మీద కూడా కొన్ని పాజిటివ్ సంకేతాలు వచ్చే ఉంది. 124 ఖచ్చితంగా సుప్రీంకోర్టు విల్ బి టేకెన్ ఆఫ్. అండ్ అందుకని సుప్రీంకోర్టు జడ్జెస్ ఇట్ ఈస్ అ రైట్ అకేషన్, ఇట్స్ అ గుడ్ అకేషన్ టు టేక్ ఆఫ్ 124A అన్నారు. ఈ రిమార్క్స్ని మనం పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలి. నేను అనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి చాలా తప్పు చేసింది. ఇది వ్యవస్థలో 124A ప్రెసిడెంట్గా ఇంకో 50-60 సంవత్సరాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టకుండా ఒక ప్రెసిడెంట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వెంకటకృష్ణ గారు ఎవడ పడితే వాడు ఎట్టబడితే అట్ట ప్రభుత్వం చేస్తే ఏం చేస్తారు, ఏం చేయగలరు, ప్రభుత్వాలు ఏ విధంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఒక బలవంతుని ఢీ కొడితే ఏం చేయగలడో రఘురామకృష్ణరాజు గారు విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ప్రాబబ్లీ వెంకటకృష్ణ గారు ఒక నిమిషంలో ముగిస్తా. నేను ఒక మేనకా గాంధీ కేసులో ఒక చిన్న పాస్పోర్ట్ చేసిన కారణంగా ఈ రోజు వరకు ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లైఫ్ అనే ఆర్టికల్ 21కి ఆ కేసే ఉదాహరణగా ఇప్పటి వరకు కూడా మనం తీసుకుంటాం. డీకే బసు కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా జరిగిందో ఈ రోజుకు వరకు కూడా అదే. నాకు తెలిసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఎఫర్టు ఈ దేశంలో మరొక 70-80 సంవత్సరాల దాకా ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా మాట్లాడకూడదు, హైకోర్టులను ఏ విధంగా మాట్లాడకూడదు, ఎంపీలను ఏ విధంగా అరెస్ట్ చేయాలి, 124ని ఏ విధంగా పెట్టాలనే దాని మీద ఒక ప్రెసిడెంట్ ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంది వెంకటకృష్ణ గారు. రైట్. సుబ్బారావు గారు, ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ గారు చేసిన ఆ ఫస్ట్ కామెంట్, ఇట్ ఈస్ టైమ్ వీ డిఫైన్ ద లిమిట్స్ ఆఫ్ సెడేషన్. Every criticism of the government cannot be said to be seditious. And Supreme Court says the FIR filed by the Andhra Pradesh government against Telugu channels is an attempt to muzzle the press. Yes. ఇది గొంతు నొక్కడమే. అంటే మనం తెలుగులో మజిల్ ద ప్రెస్ని చెప్పాలంటే దాష్టీకం అనాలి, గొంతు నొక్కడం అనాలి, బలప్రయోగం అనాలి, ఖండ ప్రదర్శన అనాలి, అంటే అంతే కదా. సో అంటే ఈ రకమైన కామెంట్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారి దగ్గర వచ్చినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చూడాలి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి తన తప్పుని? ఒకటి, వెంకటకృష్ణ గారు ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా తెలుసు 140A 124A మీద కేదార్నాథ్ సింగ్ కేసు 1962లో ఏం చెప్పిందో, తర్వాత 1995వ సంవత్సరంలో బల్వంత్ సింగ్ కేసు ఖలిస్తాన్ నినాదం ఇస్తే అది నేరం కాదు, దాంట్లో ఘటన ప్రతిఘటన ఉండాలి అని చెప్పేసి ఏదైతే చెప్పిందో, కేదార్నాథ్ సింగ్ కేసులో అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని కోల్చాలి, రౌడీలు, గోండాలు, స్వార్థపరులు ఉన్నారు ప్రభుత్వంలో అని చెప్పేసి ఆయన కేసులో అన్నప్పుడు అది కూడా దేశద్రోహ నేరం కింద రాదు, ఇక్కడ వైలెన్స్ అనేది జరగాలి, డిస్టర్బెన్స్ జరగాలి, ఇవేమీ జరగకుండా మాటలు అనేస్తే మాటలనే దేశద్రోహ నేరం కూడా తీసుకోవడానికి లేదు అని చెప్పి చెప్పినాయి. మొన్న రామకృష్ణరాజు గారు కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఈ కేదార్నాథ్ సింగ్ కేసునే ప్రస్తావించారు. ఇక్కడ ఒకటి, వెంకటకృష్ణ గారు ఆల్రెడీ చంద్రచూడ్ గారు ఇంకోటి కూడా చెప్పారు. అంతకుముందు ఆల్రెడీ యూపీలో రివర్లో కరోనా బాడీని వేస్తున్నప్పుడు అది సువోమోటోగా సుప్రీంకోర్టు తీసుకున్నప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు దాన్ని రిలే చేశారు. రిలే చేసినప్పుడు దాన్ని కూడా ప్రస్తావిస్తూ మరి ఎన్డీటీవీ మీద ఏమి దేశద్రోహ నేరం పెట్టలేదా అని కూడా దాన్ని గుర్తు చేసుకొని ప్రస్తావించారు. కాబట్టి అనేక ప్రాంతాలలో దేశద్రోహ నేరాలు వివిధ రాష్ట్రాల్లో
మీడియా మీద కానివ్వండి, ప్రజల మీద కానివ్వండి, హక్కుల గురించి మాట్లాడే వాళ్ళ మీద కానివ్వండి, ప్రజాస్వామికవాదుల మీద కానివ్వండి, ప్రత్యర్థుల మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి కానివ్వండి, మీడియా మీద కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పెడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది చూసిన తర్వాత ఇది మరీ దారుణం. ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ లో ఏ ఆరోపణలు లేవు మీడియా మీద. మీడియా మీద ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారు? టీవీ రామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు, TV5 ఛానల్, ABN టీవీ ఛానల్ అండ్ అదర్స్, ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు. అంటే మీడియా మొత్తాన్ని కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎందుకు పెట్టారు ఇది? మీడియాని ఎందుకు భయపెడతాంగా చేస్తా ఉన్నారు? మీడియాని తన చెప్పు చేతుల్లో తీసుకోవాలి, మీడియా గొంతు నొక్కివేయాలి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, లేకుంటే పత్రికా స్వేచ్ఛని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎందుకు కట్టేలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది? దీనికి మనం స్పష్టంగా చెప్పాలి. పత్రికని, ప్రెస్ ని సోషల్ సైంటిస్ట్ అంటారండి. అటువంటి సోషల్ సైంటిస్టు ఈ సమాజంలో బాధపడే గొంతులు, బహుజనులు, లేకుంటే ప్రజా ఉద్యమాలు, న్యాయ పోరాటాలు, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మీడియా ఒక సాధనంగా ఈ రోజున ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఉపయోగపడాలి. ప్రజల బాధలను, గాథలను, ప్రజా ఉద్యమాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి దోహదపడాలి. అటువంటి చేసే వాటిని చూసి, అది ABN కానివ్వండి, మరొక ఛానల్ కానివ్వండి, ఇవి మనల్ని విమర్శిస్తున్నాయని చూస్తున్నారు తప్ప ఆ సమస్యలను పరిష్కరిస్తామని చూడకుండా ఈ యొక్క ఛానళ్ళు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని ఎలాగైనా గొంతు నొక్కాలి, ఈ యొక్క పత్రికా స్వేచ్ఛను హరించి వేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు వెంకటకృష్ణ గారు. ప్రభుత్వం రాగానే 24-30 జీవో తీసుకొచ్చారు. దాని ద్వారా పత్రికల్ని, పాత్రికేయుల్ని బెదిరించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేశారు. అక్కడ మొదలైంది. చివరికి తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు తీసుకున్నారు. చివరికి ప్రజల పక్షానే ఉంటామని చెప్పేసి మీలాంటి ఛానళ్ళు కానివ్వండి, లేకుంటే అమరావతిలో మహిళలు చేస్తున్న ఉద్యమం, వాళ్ళ మీద పోలీసులు చేస్తున్న దౌర్జన్యకాండ, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పేసి ఏదైతే మీలాంటి ఛానల్లో ప్రచారం చేశాయో, ప్రజలకు చెప్పాయో, అది ఓర్వలేక ఈ రోజున ఈ యొక్క ఛానళ్ళ యొక్క గొంతు నొక్కాలి, వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయాలి అని ఈ రోజున ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ రోజు ఇందాక మీరు చెప్పారు వెంకటకృష్ణ గారు, ఇది పిటిషన్ డిస్పోజల్ అవ్వలేదు, క్వాష్ చేయలేదు. క్వాష్ చేయమంటే క్వాష్ చేయకుండా ఇలాగ ఆర్డర్ ఇచ్చారు అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, చాలా క్లియర్గా ఆర్డర్లో చాలా క్లియర్గా ఇచ్చారండి. టిల్ ది నెక్స్ట్ డేట్ ఆఫ్ లిస్టింగ్ there shall be a stay on the respondents adopting any coercive proceedings in pursuance of FIR 12 of 2021 dated 14 May 2021 against two television channels which are the petitioners before the court, namely TV5, ABN as well as their personal. చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ కదా? రామకృష్ణరాజు గారి లాగా అరెస్ట్ చేసి పాత్రికేయ మిత్రుల్ని, ఛానల్స్ ని భయోత్పాదక వాతావరణంలో పెట్టాలనుకునే వాళ్ళకి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి, మేము మళ్ళా నెక్స్ట్ ఈ యొక్క కేసుని లిస్ట్ లో పెట్టే వరకు మీరు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి ధర్మాసనం చెప్పిందంటే అది ప్రభుత్వానికి ఎదురు దెబ్బ కాదా? కాదు, మాకే భగ్నం చేసినట్టు కాదా? అది జాలిపడాలో లేకపోతే ఏమనాలో అర్థం కావట్లా. మాకే సుక్కేదురని రాసుకున్నారు. కాబట్టి వాళ్ళకి తగిలిన దెబ్బ చిన్న దెబ్బ కాదండి. వాళ్ళు ఏదో అరెస్ట్ చేసి భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించేసి ఈ రెండు మీడియాలను కూడా తన గ్రిప్పులోకి తెచ్చుకొని తనకు అనుకూలంగా ప్రచారం చేసి ప్రభుత్వం ప్రజల యొక్క గాథల్ని, బాధల్ని, ఉద్యమాలని, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండటానికి ఒక కుట్ర చేశారు. ఆ కుట్ర విఫలమైంది. అందుకనే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా నోటీస్ ఇచ్చినటువంటి 6 వారాలు వాయిదా వేశారు. 4 వారాల్లో వీళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఒక భాగం అండి. రైట్. ఇక్కడ మనం చూడాల్సింది
ప్రభుత్వానికి సలహాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు. 3 లక్షలు కేబినెట్ హోదా, ఒక్కొక్కరి దగ్గర 6-7 ఎంప్లాయీస్, ఆఫీసు, వెహికల్, ఇన్ని ఖర్చు పెట్టేసి దాదాపుగా సమాచార హక్కు చట్టం అడిగితే వాళ్ళు 16 మంది పేర్లు ఇచ్చారనుకోండి. 16 మంది సలహాదారులు కేబినెట్ హోదాలు ఇచ్చి మీ దగ్గర ఉన్నప్పుడు సలహాదారులు ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నారా? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసుకోండి, ఇలాంటి తప్పుడు కేసులు మీడియా మీద పెట్టండి, లేకుంటే ఎంపీల మీద పెట్టండి అని చెప్తా ఉన్నారా? ఈ రోజున వెంకటకృష్ణ గారు, డెఫినెట్ గా ఈ తీర్పు దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛని, భావ వ్యక్తి స్వేచ్ఛని ప్రతిఘటించే విధంగా ఈ తీర్పు రాబోతుందండి. దీన్ని చిన్న అంచనాగా వేయడానికి రాదు. తప్పుడు పని చేశారు కానీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల హక్కులను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆర్టికల్ 19(1)A పరిరక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. సుబ్బారావు గారు మర్చిపోకూడదు. సుబ్బారావు గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, సరే ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేసిన కేసా లేకపోతే ఇదా అని కాదు, కానీ ఈ కేసు హియరింగ్లో వచ్చిన కామెంట్స్ కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు కానీ చూసినప్పుడు మీకేమనిపించింది? ఒక అడ్వకేట్గా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి చూసినప్పుడు మీకేమనిపించింది? గుడ్ ఈవినింగ్ అండి వెంకటకృష్ణ గారు, అట్లాగే పెద్దలు సుబ్బారావు గారికి, మిత్రుడు శ్రవణ్ గారికి కూడా నా నమస్కారం. మొట్టమొదటిగా ఈ ఆర్డర్స్ నేను టీవీలో చూసిన వెంటనే ప్రజాస్వామ్యం గెలిచింది అని నాకు ఒక రకమైన తృప్తి వచ్చింది. అంటే ఈ రకమైన ఆర్డర్ రావటం అనేది డెమోక్రసీలో మనం వెల్కమ్ చేయాలి, ఆ రకమైన ఆర్డర్ వస్తుంది అనే ఉద్దేశమే నాకు ఉండేది. బట్ ఇంత సీరియస్ కామెంట్స్ చేస్తుంది, ఈ రకమైనటువంటి విచారణలో భాగంగా వాళ్ళ జడ్జిలే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఒక రకంగా ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది అన్నది నేను అనుకోలేదు, కానీ వాళ్ళు చెప్పేశారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది వెంకటకృష్ణ గారు, ఆ పారాగ్రాఫ్ 3 ఆర్డర్ కాపీలో అందులో క్లియర్ గా రామ్మోహన్ రఘురామకృష్ణరాజు గారిని ఈ రకంగా చేశారు, ఆయన సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు, వారికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది అనేది కూడా మెన్షన్ చేశారు అక్కడ. ఆ మంజూరు చేయడానికి ఆ మాట ఎందుకు మెన్షన్ చేశారు అంటే లాస్ట్ ఇందాక సుబ్బారావు గారు చదివిన దానికి అక్కడ ఒక పదం, రెండవ పేర లాస్ట్ పేరులో రెండో కన్సర్న్ అనేది ఒక పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే బలవంతంగా అని అర్థం. అంటే ఆ 3వ పారాగ్రాఫ్ లో రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా మీరు బలవంతంగా తీసుకొని పోయి అక్రమంగా అరెస్ట్ చేశారో అదే బలవంతంగా బలప్రయోగం చేయకుండా ఉండాలని చెప్పి లాస్ట్ పారాగ్రాఫ్ లో సుప్రీంకోర్టు చాలా ఫైటింగ్స్ చేసి చాలా క్లియర్ గా ఆ పదాన్ని ఉపయోగించింది. బహుశా ఆ పదం వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఈ ఇంగ్లీష్ ను అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అర్థం ఏ రకంగా చేసుకుంటారు, ఏ రకంగా దానికి వక్ర భాషలు చెప్తారన్నది మనం నీలం సహాని కేసులో చూసాం. కాబట్టి ఆ నీలం సహాని గారు ఏ రకంగా అర్థం చేసుకున్నారు, హైకోర్టు జడ్జి గారు దాని మీద ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో మనకు తెలిసిందే. కాబట్టి అందువల్లే ఆ బూత్ మీడియాకు, నీలి మీడియాకు ఏమైందంటే మీ మీద వచ్చినటువంటి బిగ్ రిలీఫ్, TV5 కు ABN కు వచ్చినటువంటి చట్టపరంగా వచ్చినటువంటి బిగ్ రిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని వక్ర మార్గంలో చెప్పడం వాళ్ళకు అర్థం చేసుకోవడం అలవాటే. కాబట్టి అదే రీతిలో ఆ ఛానల్లో డిస్ప్లే చేయడం జరిగింది. సో ఆ బూత్ మీడియా, నీలి మీడియా యొక్క పరిజ్ఞానాన్ని మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకుంటే బదులు ప్రజలకు అర్థమయ్యేలాగా మనకి ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అదే మాట్లాడుకుంటే నిజంగా ఈ చర్చకు ఫలవంతమైన అభిప్రాయం. నా ఉద్దేశం కూడా అదే. నేను అడిగిన ప్రశ్నలో కూడా మిమ్మల్ని, సరే మేము వేసిన పిటిషన్ అని కాకుండా ఈ పిటిషన్ వల్ల కానీ కోర్టు దీన్ని తీసుకున్న స్పిరిట్ కానీ కోర్టు యొక్క కామెంట్స్ కానీ చూసినప్పుడు ఇది రాబోయే రోజుల్లో ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడే ఒక పిటిషన్గా అవుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మరింత స్ట్రెంథెన్ చేస్తుంది అనడానికి ఎంతవరకు మనం ఇంకా హోప్ పెంచుకోవచ్చు అనేది నా మైన్ ఉద్దేశం. దీనికి ముందు సుబ్బారావు గారు కొన్ని కేదార్నాథ్ కేసు 1952 కేసు అయితే 1962లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, అది కేదార్నాథ్ వర్సెస్ బీహార్. అట్లాగే మన మిత్రుడు శ్రవణ్ కుమార్ గారు 2 ఉదాహరణలు చెప్పారు. దానికి ముందు అంటే 1952 కంటే ముందు ఇన్ ది ఇయర్ ఆఫ్ 1942 అప్పుడు మన సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్ట్ అనేవాళ్ళు. అప్పుడు సుశాంత్ అనే ఒక వ్యక్తి, బెంగాల్ కు సంబంధించిన వ్యక్తి దేశానికి అప్పుడు బ్రిటిష్ రాజ్యం మీద అగైనెస్ట్ గా ఒక కామెంట్ చేస్తే అప్పుడు కూడా సెడేషన్ కేసు పెట్టారు ఇన్ ది ఇయర్ ఆఫ్ 1942 జడ్జిమెంట్. సో ఆ కేసులో అప్పుడు ఫెడరల్ కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే వన్ ఇండివిజువల్ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ అగైనెస్ట్ ఎనీ గవర్నమెంట్
అని ఆ కేసును ఆ వ్యక్తి మీద కేసు కొట్టేసింది. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1942లో కేసు కొట్టేసింది. బ్రిటిష్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ కోర్టులు కొట్టేసింది ఇన్ ది ఇయర్ ఆఫ్ 1942. కాబట్టి మీకు ఆ జడ్జిమెంట్ పంపిస్తాను చూసుకోండి. సో అటువంటి అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఒక వ్యక్తి ఇండివిజువల్ గా రాజ్యం మీద వ్యతిరేకతను తన భావ వ్యక్తీకరణను మీరు వ్యక్తపరచొచ్చు అని చెప్పేసి ఫెడరల్ కోర్టు చెప్తుంటే 2021 సంవత్సరంలో సెడేషన్ కేసు ఒక 2 మీడియా ఛానల్ మీద ఒక ఎలక్టెడ్ బై ద పబ్లిక్ ఒక ఎంపీ మీద పెట్టారంటే మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. రెండో కేసు మీకు చెప్తాను. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1972 మేనకా గాంధీ వర్సెస్ స్టేట్ యూనియన్ గవర్నమెంట్. ఆ కేసులో మనకు తెలుసు మేనకా గాంధీకి ఇందిరాగాంధీకి కొంత క్లాషెస్ అయింది. ఆయన చనిపోవటం, భర్త చనిపోవడం, రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి తగాదాల మూలంగా ఆవిడ ఆ రోజు ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడింది. అప్పుడున్న గవర్నమెంట్ ఇందిరాగాంధీని కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తీవ్రమైన విమర్శించిన బహిరంగ సభల్లోనూ మీడియా వీటిలో సమావేశాల్లోనూ తీవ్రంగా విమర్శిస్తే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మేనకా గాంధీ మీద కేసు పెడితే మేనకా గాంధీ పోయిన కేసులో చాలా క్లియర్ జడ్జిమెంట్ ఉంది. కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ లో ఉన్నంత క్లియర్ జడ్జిమెంట్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఉంది. బహిరంగ సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ లేదంటే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ వ్యతిరేకతను కానీ వ్యక్తపరచుకోవడానికి ఆ సభల్లో కానీ సమావేశాల్లో కానీ మీడియా సంస్థల మీటింగుల్లో కానీ వ్యక్తపరిచేంత మాత్రాన సెడేషన్ పెట్టడం కుదరదు అనేసి ఇన్ ది ఇయర్ ఆఫ్ 1978 మేనకా గాంధీ కేసులో 3 year జడ్జిమెంట్ ఇచ్చింది. అట్లాగే ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు 1995 కేసులో ఖలిస్తాన్ నినాదం అన్నంత మాత్రాన అది సెడేషన్ కాదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అదే ఖలిస్తాన్ మీద ఉగ్రవాదులుగా తయారైపోయి ఆపరేషన్ బ్లూ స్టార్ లాంటిది ఒకటి చేసినప్పుడు వాళ్ళ మీద మళ్ళీ సెడేషన్ కేసు పెట్టారు. అంటే సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది రీసెంట్ గా రైతుల ఉద్యమం మీద ట్విట్టర్ లో ఒక టూల్ కిట్ ఒకటి తయారు చేశారు. దాంట్లో ఖలిస్తాన్ అనే పేరు వాడారని ఒక లేడీ మీద పెట్టలా, మహిళా పర్యావరణ ఉద్యమకారుడి మీద బెంగళూరు సంబంధించి. సో ఇక్కడ ఖలిస్తాన్ అంటే తప్పు కాదు, కానీ ఖలిస్తాన్ పేరు మీద జరిగినటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో అప్పుడు సెడేషన్ కిందకి వస్తుందని చెప్పేసి, వైలెన్స్ ఉంటేనే అక్కడ వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామ కృష్ణరాజు గారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు దవే గారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే కోరేగావ్ కేసుల్లో కూడా 124 సెడేషన్ కేసులు పెట్టారు, పలానా వాళ్ళని తీసుకొని పోయారు అని చెప్పేసి ఒక వితండవాదాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ కోరేగావ్ కేసులో జరిగింది ఏంటంటే వర్వర్రావు గాని ఖాసిం అనే వ్యక్తిని కానీ లేకపోతే ఇంకొకరిని ఎవరు అందరిని తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళతో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ చేసి సంబంధాల మీద ఎస్టాబ్లిష్ చేయడానికి క్రైమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ మీద క్రైమ్ రుద్దింది. మరి రఘురామ కృష్ణరాజు గారికి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ తో సంబంధాలు ఉన్నాయో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో లేకపోతే టీవీ5కో ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ తో సంబంధాలు ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో మావోయిస్టులతో ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రోజు కూడా మావోయిస్టు మీద నిర్బంధం ఉంది, నిషేధం ఉంది ఉన్నటువంటి సంస్థలతో కూడా వెళ్ళి జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఏ మీడియా మీద కూడా 124A కేసు అప్లై చేయలేదు. మరి ఈ రోజు ఒక ప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికైనటువంటి ఒక ఎంపీ మాటలను టెలికాస్ట్ చేస్తే సెడేషన్ పెట్టారు అంటే మనం ఏ రాజ్యంలో ఉన్నాము? మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. బిన్ లాడెన్ ను అబోటాబాద్ లో చంపేసిన తర్వాత పాకిస్తాన్ లో అల్ జరీరా అనే ఒక ఛానల్ ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఛానల్, అది ఆ ఛానల్ పెద్ద గోల చేసింది. ఎక్కువ వాళ్ళ ముస్లిం పాపులేషన్ మీద ఎక్కువ వర్క్ చేస్తా ఉంటది. అది మంచి ఛానల్, వాళ్ళు ఎక్కువ అరబ్ కంట్రీస్ లో ఎక్కువ చేస్తూ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటది. అప్పుడు ఉన్నటువంటి బరాక్ ఒబామా ఇది ఈ ముస్లిం పాపులేషన్ ని ఎక్కువ ప్రొవోక్ చేస్తుంది, అమెరికా మీద ద్వేషం పెంచుతోంది అని చెప్పేసి ఆ ఛానల్ మీద ఆ బిల్డింగ్ ను ధ్వంసం చేసేలా బాంబులతో అని చెప్పి డిసిషన్ తీసుకుంటే అక్కడ ఉన్న ఆయన చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు ఏమిచ్చారంటే మీరు గనక ఆ పని చేస్తే అంతర్జాతీయంగా పరువు ప్రతిష్ట భంగం కలుగుతుంది అమెరికాకు,
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద మనం ఏదైతే మానవ హక్కుల గురించి మనం ఏదో మాట్లాడతామో పెద్దగా ఆ మానవ హక్కులు ఉల్లంఘన జరిగిపోతుంది. కాబట్టి దయచేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోండి అని చెప్తే, బరాక్ ఒబామా లాంటి బలమైన అమెరికాకు ఉన్నటువంటి బలమైన దేశానికి ఉన్నటువంటి అధ్యక్షుడు కూడా ఆ నిర్ణయాన్ని వెనకలకు వచ్చారు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఒక మీడియాను గొంతు నొక్కితే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుల్ని కోల్పోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి వెంకటకృష్ణ గారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాల నేతలు ఇందిరాగాంధీ, బరాక్ ఒబామా దగ్గర నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, బ్రిటిష్ ఫెడరల్ కోర్టులు గారు తీసుకుంటే, జస్ట్ వీళ్ళంతా కూడా ఆఫ్టర్ ఆల్ ఎవరు ప్రజాస్వామ్య ముద్ర, రాజ్యాంగ ముద్ర, ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ముసుగులు కొన్ని అడ్డం తీసుకొని మీడియా గొంతు నొక్కను, లేకపోతే ఎవరైతే ప్రభుత్వం మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నా వాళ్ళ గొంతు నొక్కాలంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు. దానివల్ల ఆ ప్రభుత్వానికి నష్టం తప్ప, ఎంత అడగదొక్కాలనుకుంటే ప్రజల వాయిస్ అది వాళ్ళకే నష్టం తప్ప ప్రజలకు లేకపోతే ప్రతిపక్షాలకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. దీని వల్ల మనకు అర్థం ఏమవుతుందంటే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ముగిచ్చేస్తా. దీని వల్ల మనకు అర్థం ఏదేంటంటే, ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అయినటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో కేవలం ఎలక్ట్ అయింది 5 సంవత్సరాల కొరకు మాత్రమే, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన చేయాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి ఉన్నటువంటి హక్కులు ప్రజలకు అందించాలా. ఏమాత్రం కాస్త తేడా ఉంటే వాళ్ళ మీద చర్యలకు ఏమాత్రం తప్పేం లేదు. కానీ బలవంతమైన చర్యలు చేపడితే మాత్రం దాన్ని ఎదుర్కొనే శక్తి ప్రజలకు, న్యాయస్థానాలకు, ప్రజా సంఘాలకు ఎప్పుడూ ఉంటది. ఆ ప్రొటెస్ట్ చేసే అవసరం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం గుర్తించాలండి. ఇవాళ ఈ జరిగిన దీంట్లో ఒక సర్కాస్టిక్ అనే పదం వాడుతున్నాను నేను, ఎందుకంటే ఇవాళ లైవ్లా కూడా ఆ పదం వాడింది. దాంట్లో ఏంటంటే, ఈ మా కేసు అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ కేసుకు సంబంధించి విచారణ కంటే ముందు వేరే కేసుకు సంబంధించిన ఒక విచారణ జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇందాక సుబ్బారావు గారు లైట్గా టచ్ చేసి వదిలేశారు దాన్ని. కరోనా మృతులను, ఆ మృతదేహాలను నదిలో పాడేయడం నేను చూశాను టీవీలో, ఒక టీవీ ఛానల్లో అని ఆయన అన్నారు. అంటే జస్టిస్ చంద్రచూడ్ గారు అన్న మాట ఏంటంటే, ఆ ప్రసారం చేసిన ఛానల్ మీద సెడేషన్ కేసు ఇంకా పెట్టలేదా అని టేకింగ్ ఏ సర్కాస్టిక్ డిగ్ ఎట్ ద గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ రిజిస్టరింగ్ సెడేషన్ కేసెస్ అగెన్స్ట్ మీడియా. Justice D.Y. Chandrachud remarked whether any sedition case has been filed against a news channel for showing a dead body being thrown in the river అని అంటూ, తర్వాత ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు, ఈ కేసులో కూడా ఆయనే జడ్జి కాబట్టి ఈ కేసు హీరింగ్ వచ్చినప్పుడు, ఇందాక నేను నదిలో శవాలను పడేస్తున్న దృశ్యాలను చూపించిన ఛానల్ మీద దేశద్రోహం కేసు పెట్టలేదా అని అడిగింది. ఈ కేసు నా మైండ్లో ఉంది అప్పుడు అని. అంటే ఈ కేసు ఎంత ప్రభావవంతమైన ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే దానికి అదొక ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది. శ్రవణ్ కుమార్ గారు, దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? చాలా క్లియర్గా దిస్ ఈజ్ ద టైమ్ టు డిఫైన్, ఇట్ ఈస్ ద టైమ్ వీ డిఫైన్ లిమిట్స్ ఆఫ్ సెడేషన్ అనే అంత ఆషామాషిగా అన్నట్టుగా కనిపించడంలా. వేరే కేసు విచారణలో కూడా ఈ కేసు మైండ్లో ఉంది నాకని చెప్పారంటే, దీని నుంచి ఇకనైనా 124 నుంచి పూర్తిస్థాయి విముక్తి కాకపోయినా కొంత ఈ ప్రభుత్వాలకు కొంత బుద్ధి చెప్పే తీర్పు వస్తుందని అనుకోవచ్చా మనం? లేదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ 2 అంశాలను మనం చాలా ప్రధానంగా చూడాలి. 124A డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఈ బెంచ్కి లేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్రెడీ డిఫైన్డ్ బై ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్. చాలా డెఫినేషన్, ఎలాబరేట్ డెఫినేషన్ ఇచ్చేశారు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 1952లోనే, ఇఫ్ ఐఎమ్ రైట్. సో ఇప్పుడు ఉన్న బెంచ్ దీన్ని డిఫైన్ చేసే స్థాయి వరకు ఆగిపోతే దీనికి దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. ఎందుకంటే డెఫినేషన్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినా కానీ this section is being misused by the state governments, respective state governments, and on many occasions. Even central government కూడా ఈ మధ్య ఎవరో పాకిస్తాన్ జిందాబాద్ అన్నారని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే దాన్ని లైక్ చేసిన వాళ్ళని ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళందరినీ కూడా 124A కింద అరెస్ట్ చేశారు. తమిళనాడు వాళ్ళైతే
ఒక్క నెలలోనే 1800 సెడిషన్ కేసులు పెట్టారు. బికాజ్ ఎవరెవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా స్టూడెంట్స్ మీద పెట్టారు. అంటే జేఎన్యూలో ఒక స్టూడెంట్ మీద పెట్టారు. అంటే ఇది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క 124A అనేది మీలాంటి మీడియా సంస్థలకు కావచ్చు, లేకపోతే మాలాంటి కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైనా ఎవరికైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు లాగా ప్రభుత్వానికి రెబల్గా మారిన వ్యక్తుల మీద కావచ్చు, ఎవరికైనా చూసుకున్నా కూడా ఈ సెక్షన్ అనేది థ్రెట్టే. ఈరోజు కాకపోతే రేపైనా థ్రెట్టే. అయితే ఈ థ్రెట్ని పాక్షికంగా డెఫినేషన్ చేసి వదిలేద్దామా తీసేద్దామా అనే ఆలోచన అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈ కేసులో అనుకుంటున్నా. వీళ్ళు ఈ కేసులో స్టే చేయకుండా దీన్ని ట్యాగ్ చేసే కారణం ఏంటి అంటే, మెయిన్ పిటిషన్కి ట్యాగ్ చేసే కారణం ఏంటంటే సటన్ దెర్ ఇస్ ఎ సంథింగ్ ఇన్ దైర్ మైండ్. దీని మీద ఒక సీరియస్ ఈ సెక్షన్ టేక్ ఆఫ్ చేసేటువంటి అంశాలు ఖచ్చితంగా వాళ్ళు పరిగణిస్తారు. వెంకటకృష్ణ గారు చాలా కీలకమైన అంశాలు ఏంటంటే 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టు 2 సెక్షన్స్ని ఐపీసీ నుంచి తొలగించింది. నెంబర్ 1 సెక్షన్ 377 అన్యాచురల్ అఫెన్సెస్, నెంబర్ 2 సెక్షన్ 497 అడల్టరీ. ఈ 2 సెక్షన్స్ కూడా సుప్రీంకోర్టు ఐపీసీ నుంచి అన్కాన్స్టిట్యూషనల్ అని డిసైడ్ చేసింది. మీరు జోసెఫ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది ఈ కేసు 497 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసినటువంటి కేసు. అండ్ నవతోత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు సుప్రీంకోర్టు 377 ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసి 2 సెక్షన్స్ని స్టక్ ఆఫ్ చేసినాయి. సో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసు, TV5AB వేసినటువంటి కేసు ఖచ్చితంగా ట్యాగ్ చేశారు. ఈ ట్యాగ్ చేసే సందర్భంలో అసలు ఈ సెక్షన్ వ్యాలిడిటీనే క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది. ఏదో డెఫినేషన్ ఇచ్చి డెఫినేషన్స్ ఇచ్చి వదిలేశారు అంటే విరివిరిగా వాడుకుంటారే. డెఫినేషన్స్ తెలియక వాడుతున్నారా, అన్కాన్స్టిట్యూషనల్ తెలియక పెడుతున్నారా, ఎవరు కంప్లైంట్ లేకుండా సిఐడి డిఐజీ సుమోటో కంప్లైంట్ పెట్టకూడదని తెలియక పెట్టారా? సెక్షన్ ఉంది అంటే దాన్ని ఎలా వాడాలి, అడ్డదిడ్డంగా వెళ్ళి ఎలా వాడాలో మన నాయకులకు తెలిసినంతగా, మన పోలీసులకు తెలిసినంతగా స్కాట్లాండ్ పోలీసులు కూడా తెలియదు. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సెక్షన్ ఉంది అంటే మాత్రం రాబోయే 3 సంవత్సరాల్లో మీరు ఎన్నైనా చెప్పండి, సుప్రీంకోర్టు కాదు కదా, కాన్స్టిట్యూషనల్ బెంచి బూతులు తిట్టినా కూడా మా ప్రభుత్వం మారదు, మేము చేయాల్సినవన్నీ చేస్తాం. సో కానీ దీని మీద మాత్రం చరిత్ర సృష్టించేటువంటి, అంటే చరిత్రలో ఈ సెక్షన్ ఐపీసీలో ఉండకూడదు అనేటువంటి ఒక బలమైన డిస్కషన్ సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు చాలా బలవంతుడు. నేను మొదలుగా చెప్పినట్టు ఎంపీ గారు ఆయన అంత సామాన్యంగా వదిలే వ్యక్తి అయితే కాదు. కరెక్ట్ వాడితే పెట్టుకున్నాడు అని అంటారు చూసారా. ఈ సెక్షన్ని తీసివేసి ఆయన మనలాంటి నిరుపేదల ఎవరైతే హైకోర్టులకు సుప్రీంకోర్టులకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టో లేకపోతే కోట్లు ఖర్చు పెట్టో సాధించలేనివి ఖచ్చితంగా మన కోసం ఆయన సాధించి పెడతాడో అంతవరకు అయితే నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తా. ఖచ్చితంగా దీని మీద అయితే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ఉండకూడదు, ఇది ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకి, వ్యక్తిగత స్వేచ్ఛకి, భావ స్వేచ్ఛకి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అత్యంత కీలకంగా భావించే 19(1)A థ్రెట్ అని భావించిందని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాబోయే సెక్షన్ ఏం కాదు నేను అనుకోవటం, ఐఎమ్ హోపింగ్ దట్ ది సెక్షన్ will be certainly stuck up by the Honorable Supreme Court. I am hoping, and let us hope all the persons who encourage who love the freedom of speech and the Constitution. అంటే మీరు అన్నట్టుగా జరగాలని కోరుకుందాం, జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే మొత్తం ఈ సెక్షన్నే తీసేస్తారా లేదా రీడిఫైన్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కాకపోతే ఎలా ఉంటుందో తెలియదు, మీకే ఎక్కువ తెలియాలి. రీడిఫైన్ చేసే వెంకటకృష్ణ గారు, నేను ఒక మాట చెప్తా. వెంకటకృష్ణ గారు ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్షన్. ఈ సెక్షన్ ని రీడిఫైన్ చేసే పవర్, రీడిఫైన్ చేసే పవర్ ఈ బెంచ్ కి లేదు. ఈ బెంచ్ కి లేదు, రిఫర్ చేయొచ్చు కదా, రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసే అవకాశం ఉంది కదా. నో అట్ వాజ్ ఆల్రెడీ డిఫైన్డ్. అంటే 5 జడ్జిల ధర్మాసనం డిఫైన్ చేసింది ఇంతకు ముందే. ఇప్పుడు చేయాలి అంటే 7 జడ్జెస్ బెంచ్కి వెళ్ళాలి, మళ్ళీ 5 జడ్జెస్ బెంచ్కి సరిపోదు. సో by 5 judges bench is not competent to redefine the section because Kedarnath Singh కేసులో ఆల్రెడీ సుప్రీం కోర్టు డిఫైన్ 5 జడ్జిల ధర్మాసనం. ఇఫ్ అట్ ఆల్ ది 3 బెంచెస్కి ఎప్పుడు కూడా 5 జడ్జెస్కే డిఫైన్ చేసే పవర్ ఉంటుంది. 5 జడ్జిలు దాన్ని ఇంకా లార్జర్ బెంచ్ కావాలి, 7 కానీ 11 మంది కానీ కావాలి అనుకుంటే 5 జడ్జిల ధర్మాసనం చేయగలదు తప్ప డైరెక్ట్గా 3 జడ్జి బెంచ్ చేయడానికి లేదు. సో నేను అనుకోవటం ఖచ్చితంగా తీసేయాలి అంటే మాత్రం 3 జడ్జి బెంచ్
ఆ ఫుల్ బెంచ్ అంటారు దాన్ని, ఫుల్ బెంచ్ తీసే పవర్ అయితే ఉంది అని అనుకుంటున్నా. బట్ డిఫరెన్షియేషన్ మీద నేను ఆధారపడటంలో ఈ సెక్షన్ అయితే పోవాలి వెంకటకృష్ణ గారు 100%. రైట్. తర్వాత సుబ్బారావు గారు, ఇది ఎక్కువగా చెప్పండి. ఈ 124A దేశద్రోహం, రాజులే లేరు రాజద్రోహం అని పేరు ఒకటి దీనికి, మళ్ళీ ఇదంతా గందరగోళంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఇది ఎక్కువగా ఈ మీడియా లేదా పౌర హక్కుల నేతలు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు ఈ ప్రశ్నించే గొంతుకల్ని తొక్కేయడానికి, నులిమేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, లేదా ఈ కక్ష సాధింపు చర్యలకు దిగడానికి ఉపయోగపడుతోంది. నిజానికి మరి ఉన్న ముఖ్యమంత్రిని కాల్చిపారేయండి, ఉరిదీయండి అన్నప్పుడు 124A గుర్తు రాలేదు అప్పుడున్న పోలీస్కి. తర్వాత ఇప్పుడు ఇవే ప్రసంగాలు కదా, ఏది మన రఘురామరాజు గారు చేసిన ప్రసంగాలే, మాటలే, అలాంటి మాటలే ఇంకో మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు. అవి ఏబిఎన్ఏ ప్రసారం చేసింది, అవి కూడా ఏబిఎన్ ప్రసారం చేసింది. ఆ మంత్రి గారి మీద మరి పెట్టలేదు, మరి అప్పుడు మరి మాకేం నోటీసులు ఇవ్వాల. సో ఈ పరిస్థితుల్లో దీన్ని ఎలాగా ఎదుర్కోవాలి, వచ్చే రోజుల్లో ఎలా ఎదుర్కోవాలి అనేది ఒకటి కీలకమైన క్వశ్చనే ఇది. ఎందుకంటే నిజంగానే ఆయన అన్నట్టుగా ఇది ఒక ప్రధానమైన మీడియా అండ్ ఒక బలవంతుని ఎంపీ కాబట్టి ఆయన చూసుకున్నాడు, బెయిల్ తెచ్చుకున్నారు, బలమైన లాయర్లను పెట్టుకుని వాదించారు. మేము కూడా యాజ్ ఎ మీడియాగా కాస్త గట్టిగానే పోరాడదలుచుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడే ఆంధ్రజ్యోతి రెడీ అయిపోయింది, తాడో పేడో అన్నట్టుగా రెడీ అయిపోయింది. గతంలో కేసీఆర్ గారు 100 అడుగుల లోతున పూడ్చిపెడతా అన్నప్పుడే విజయమో వీరమరణము అని రాసిన రాధాకృష్ణ గారు ఇంకా రెడీ అయిపోయాడు అప్పుడే. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మీరు పౌర హక్కుల సంఘం నాయకులే కదా. ఒకటి వెంకటకృష్ణ గారు, ప్రభుత్వాలు ఈ సెక్షన్ని వాళ్ళ ప్రతీకారాలు తీర్చుకోవడానికి దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు, ఇక్కడ ఒకటి చోటే కాదని. కాకపోతే ఇక్కడ కొద్దిగా అడ్వాన్స్ అయిందంతే. ఎంచేతంటే ఎవరైతే హక్కుల గురించి మాట్లాడతారో, ఎవరైతే ప్రజల యొక్క సమస్యల మీద ఉద్యమాలు చేస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారో, అది మీడియా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, హక్కులవాదులు ఉన్నాయి, లేదంటే ప్రజాస్వామికవాదులు ఉండి, మేధావులు ఉండి, ఎవరి మీదైనా కానీ ఈ యొక్క నల్ల చట్టాన్ని, ఈ సెక్షన్ని ఉపయోగించేసి వాళ్ళ దేశద్రోహులుగా ముద్రేసేని పరిస్థితి మనం ఢిల్లీలో చూసాం. కన్నయ్య కుమార్ మీద కూడా దేశద్రోహం నేరం పెట్టారు. నినాదాలు చేశారని చెప్పేసి అది మార్ఫింగ్ చేసేసి మీడియాలో ప్రచారం చేస్తే చివరిగా అది ఫాల్స్ అని తేలింది. కాబట్టి ఈ రోజున ఎవరినైతే పాత్రికేయులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది చేసినా ఈ యొక్క 124Aని చట్టవిరుద్ధంగా పోలీసుల ద్వారా ఉపయోగించేసి పోలీసు వాళ్ళని ఒక ఆయుధంగా ఉపయోగించుకునే పద్ధతి ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సిఐడిని కానీ, ఏసీబీని కానీ, పీసీబీని కానీ, జేసీబీని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజున వాళ్ళ విధులు వాళ్ళు మర్చిపోయారు. అలా కాదు అంటే సుబ్బారావు గారు, మీరు అన్నది కరెక్టే, ఉన్న ప్రతిదాన్ని ఉపయోగిస్తున్నారు ప్రజల మీద అణచివేయడానికి. కానీ ఈ సెక్షన్ చూస్తుంటే ఇందులో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ బీయింగ్ నంబర్ 12 of 2021 రిజిస్టర్డ్ ఆన్ 14th May 2021 అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్స్ 124, 153A, 505 రెడ్ విత్ సెక్షన్ 120B ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ 1860. అంటే స్వాతంత్రం రావడానికి 87 సంవత్సరాల ముందు, స్వాతంత్రం వచ్చి 87 అయింది. అంటే 160 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇది మాట్లాడుకుంటున్నాం, ఇది అప్లై చేస్తున్నాం, దీని కింద శిక్షిస్తున్నాం, దీని కింద కక్షలు కార్పణ్యాలు. ఏం సార్ ఇది? ఒకటి సాయికృష్ణ గారు, ఆ రోజున మెకాలే రాసిన చట్టం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో పౌరులు తిరుగుబాటు చేస్తామన్నారు, బ్రిటిష్ వాడిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, మా దేశం నుంచి వెళ్ళిపోండి మాకు స్వాతంత్రం ఇవ్వమని చెప్పేసి ఉద్యమం చేస్తామన్నారు. అటువంటి వాళ్ళని అనగదొక్కడానికి ఏదైతే సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఉపయోగించుకొని మనల్ని అణిచివేయడానికి, హక్కుల వాదనలు అణిచివేయడానికి, వాస్తవాలు మాట్లాడే మీడియాను అణిచివేయడానికి, లేకుంటే వివిధ సంస్థల మీద
ఈ యొక్క తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం వెంకటకృష్ణ గారు. యా ఇంకోటి ఇక్కడ మనం చూస్తూ ఉంటామండి. నాకు గతంలోనే పాపం ఈ రిలే చేసేటువంటి ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళు కొంత పెట్టిన ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. వీళ్ళని బలవంతంగా ఆంధ్రజ్యోతిని, ఏబిఎన్ని మీరు రిలే చేయొద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. మనం అమరావతిలో చూసాం. ఆ ఛానల్ లేకపోతే మేము సీసీ కేబుల్ తీసేసుకొని మేము డిస్సులు పెట్టుకుంటాము, మీరు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఉద్యమం చేస్తే అప్పుడు ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఆలోచన, సంకుచిత ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఎవరైతే మనకు వ్యతిరేకంగా వార్తలను ప్రచారం చేస్తారో, ప్రజల బాధల్ని, గాథల్ని, ఉద్యమాలని, సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారో, ప్రజల దృష్టికి తీసుకొస్తారో, ఆ మీడియాని అనగదొక్కాలి, ఆ మీడియాని ప్రజలు చూడకూడదు అని చెప్పేసి ఒక నిరంకుశ ధోరణి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈ రాష్ట్రంలో అది చూస్తూనే ఉన్నాం కదా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యాన్ చేశారు, కేబుల్ ఆపరేటర్లను భయపెడుతున్నారు ఎవరైనా ఇస్తుంటే, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు. సాగర్ గారు ఇప్పుడే ఒక ఆయన మెసేజ్ పెట్టారు. ఇదే 1860 చట్టం, అదొక 87, ఇది ఒక 87 లాగా 160 సంవత్సరాల తర్వాత కూడా ఉంది అనే దాని మీద చూసినట్టున్నారు. మెసేజ్ పెట్టారు. ఏమని అంటే, మామూలుగా ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎవరైనా అప్లై చేస్తే ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఇంటర్వ్యూలు అవన్నీ ఇదైనప్పుడు వెరిఫికేషన్కి వస్తారు. ఏ చిన్న కేసు ఉన్నా జాబ్ రాదు. చిన్న కేసు ఉన్నా ఐఏఎస్కి, ఐపీఎస్కి, ఐఆర్ఎస్కి వీళ్ళకి ఎవరికి జాబులు రావు కదా. ఈవెన్ ఒక సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయినా కూడా ఎంక్వైరీ చేస్తారు ఊర్లో అతని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా అని. అలాంటిది ఒక కేసు ఉంటే ఉద్యోగాలు రావు. కానీ పదుల సంఖ్యలో కేసులున్న ముఖ్యమంత్రులు, మంత్రులు ఎలా అయిపోతున్నారు సార్ వీళ్ళు? ఏమి తేడా ఇది? వాళ్ళకి వీళ్ళు సలాం కొట్టాలి, గులాంగిరి చేయాలి. ఏం దరిద్రం సార్ ఇదని ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు. వాళ్ళకు వర్తించవా ఇవి అని ఆయన ఉద్దేశం. వెంకటకృష్ణ గారు, సోఫిస్టికేటెడ్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇండియన్ బ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట. సో అందంగా పేరు పెట్టుకుంటాం బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని. సో ఆ బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఏమవుతుందంటే, ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. దీని మీద కూడా సమాజంలో చర్చ జరగాల్సిన అవసరం. అంటే ఈ గత 5-10 నిమిషాల నుంచి ఈ సెడేషన్ కేసు మీద, బ్రిటిష్ దాని మీద, రాజద్రోహం మీద మీరు ఒక 2-3 సందర్భాల్లో ప్రస్తావించడం తోటి నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే, అసలు ఆ సెడేషన్ కేసులో ఆ సుప్రీం కోర్ట్స్ కామెంట్స్ ని యథారకంగా క్రిమినల్ లా కంపోడియంలో ఆ బుక్ రాసేటోడు సెక్షన్ కింద రాశారు. దయచేసి ఒక నిమిషం టైం ఇస్తే చదువుతాను. అది అందరికి తెలుగులోనే చదువుతాను నేను కూడా, ఎందుకంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, దేనికోసం పెట్టబడుతుంది, ఇది ఎట్లా అన్న దాని మీద ఒకటి చెప్తాను మీకు. ఏనాడో బ్రిటిష్ పరిపాలనా కాలంలో స్వాతంత్ర పోరాటమును అణచివేసే క్రమంలో బ్రిటిష్ వలస పాలకుల చేత సెక్షన్ రూపొందించబడింది. ఆ రోజుల్లో గాంధీ, బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుల పైన ఈ సెక్షన్ ప్రయోగించబడింది. బ్రిటిష్ పాలకుల పరిపాలన విధానము లేక ఒక చట్టంను విమర్శించడం కూడా రాజద్రోహంగా పరిగణింపబడేది. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కూలదోయండి. ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల తొత్తుగా కార్మిక వర్గం వ్యతిరేకంగా పనిచేస్తున్నది. స్వాతంత్ర పోరాటం కొనసాగించండి. తెల్లవారిని ఈ దేశంలో తరిమి కొట్టండి. ఈ ప్రభుత్వం మతతత్వమును, మత కల్లోలమును ప్రోత్సహిస్తున్నది. మొదలైన వాక్యాలు, ఉపన్యాసాలు, వ్యాసాలు వ్రాయటం వంటివి ఎన్నో రాజద్రోహంగా పరిగణింపబడేవి. ఈ సెక్షన్ లో తాయు తిరుగుబాటు అనే పదం వాడబడలేదు. సాయుధ తిరుగుబాటుకు సంబంధించి ఇంతవరకు ముందు సెక్షన్ లో వివరింపబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సెక్షన్ యొక్క ఆవశ్యకత ప్రశ్నార్థకం. ఎందుకంటే ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మార్చే అవకాశం ఇప్పుడు ఉన్నది కనుక, ఒక ప్రభుత్వం అవినీతికరమైనదని, నీతి బాహ్యకరమైనదని, ప్రజా వ్యతిరేక విధానములు అవలంబిస్తున్నదని, అటువంటి ప్రభుత్వమును గద్దె దించాలని ప్రచారము చేసుకునవచ్చును. వర్తమాన పరిస్థితుల్లో అటువంటి ప్రచార రాజద్రోహం కాదు కదా. ఈ సెక్షన్ లో ఏమి పేర్కొనబడినప్పటికీ సాయుధ విప్లవం ద్వారా సామాజిక మార్పును వాంఛించే నక్సలైట్ల వంటి వారిపైనే ఈ రాజద్రోహం మోపబడుతున్నది. ఇంత క్లియర్ గా సెడేషన్ 124A కేసులో కింద కామెంట్స్ ఎవరి మీద మోపబడుతుంది, ఏం మాట్లాడితే సెడేషన్ వస్తుంది, రాజద్రోహం అంటే బ్రిటిష్ పీరియడ్ లో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏ డెమోక్రసీలో ఉన్నామన్నది అంత క్లియర్ గా కామెంట్స్ రాస్తే, లా చదువుకున్నటువంటి ఐపీఎస్ లో కొంతమంది ఏమీ చదవకుండా కేవలం వేధింపుల కోసమే పెట్టుబడుతున్నటువంటి కేసులు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ కేసులో ఇంకో విషయం చెప్పాలండి. ఇందాక మీరు అన్నారు ఒక సుప్రీంకోర్టు వాదోపవాదాలు జరిగేటప్పుడు దాంతో పాటు ఇంకో వాదన కూడా జరిగింది. అదేంటంటే
ఇది అక్కడ ఏం మాట్లాడారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు, ఒక మాట చదవండి అని చంద్రచూడ్ గారు అంటే, తెలుగులో ఉంది కదా అని చెప్పేసి మన ఎవరైతే ప్యానల్ అడ్వకేట్ ఉన్నారో కొంత తత్రపడితే, లావు నాగేశ్వర్ గారు ఉండటం వల్ల ఆయన ఒక పదం చదివారంట. అది వచ్చింది ఏంటంటే, ఇలాగే పరిపాలిస్తే ప్రజలు మిమ్మల్ని తొక్కేస్తారు అనే పదాన్ని వాడితే, అప్పుడు చంద్రచూడ్ గారు అన్న మాట ఏంటంటే, అవును కరెక్ట్, మీరు సెడేషన్, ఈ మాటకు సెడేషన్ కేసు పెట్టాలని చెప్పి గట్టిగా నవ్వారంట. దాన్ని బట్టి మనం అర్థమవుతుంది. మనకు శివాజీ సినిమాలో మొదటి సీన్ లో, రజనీకాంత్ మొదటి సీన్ లో జైలుకు తీసుకొని పోతే పక్కనున్న బ్యారక్ లో ఉండే ఖైదీ, నువ్వు ఏం కేసు చేసి వచ్చావు, ఏం చేసి వచ్చావు అంటే, పలానా అంటే, ఏం చేయలేదు. మరి ఏం చేసి జైలుకు వచ్చావు చెప్పయ్యా అంటే, నేను ప్రజలకు సేవ చేశానంటే, అయితే నేను ఖచ్చితంగా జైల్లో వేయాలని చెప్పేసి తోటి ఖైదీ అంటారు. అలాగుంది సిచ్యువేషన్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏంటంటే, మీరు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏబిఎన్ లో ఆయన మీరు పెట్టేస్తాను అన్ని ప్రెస్ మీట్లలో పెట్టి ఆయన స్వచ్ఛందంగా పిలుపునిచ్చారు. ఈ ఎవరైతే రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మీరు రాజద్రోహం కేసులు పెట్టండి, దేశద్రోహం కేసులు పెట్టండి అని చెప్పేసి మరి ఆయన ప్రజలు రెచ్చగొట్టారు. మరి ఆయన మీద ఎవరు కేసు పెట్టాలా, ఏం కేసు పెట్టాలా? లాస్ట్ మాట ఒక మాట చెప్పేస్తానండి. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఏమో ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళ మీద మీరు రాజద్రోహం కేసు పెడుతున్నారు. మరి రాజ్య హింస మీద ఎవరి మీద కేసు పెట్టాలా? అంటే ప్రభుత్వం అక్రమంగా గనక కేసులు పెడితే ఎవరి మీదైనా వాళ్ళు ఇది అక్రమం చెప్పేసి ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలా? లేదు. అవన్నీ మీలాంటి లాయర్లు ఉన్నారు కదా, అవన్నీ మీలాంటి లాయర్లు పోరాడాలి. మీలాంటి లాయర్లే ప్రజల తరపున ఇప్పుడు ఎలాగైతే పోరాడుతున్నారో ఇంకా తప్పదు, ఇంకెక్కువ పోరాడాల్సిన సందర్భం ఇంకా ముందు చాలా వస్తాయేమో చూద్దాం. సాగర్ గారు అండ్ సుబ్బారావు గారు, శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ఈ కేసులో ప్రజలు కోరుకునే, ప్రజలను రక్షించే ఈ 124A అనే ఒక సెక్షన్ బారి నుంచి ప్రశ్నించే గొంతుకలకు స్వేచ్ఛనిచ్చే జడ్జిమెంట్లు కానీ లేకపోతే కొత్త రకమైన ఆదేశాలు కానీ ఏమైనా వస్తాయేమనే ఒక ఆశ ఉంది అన్ని వర్గాల్లో. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. నేడు భారతదేశంలో లక్షలాది మంది చూపులేని వారు అనవసరంగా బాధపడుతున్నారు. తల్లులు